హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చేసిన వీడియో ఏంటంటే హెయిర్ గ్రోత్ రెమెడీ అయితే నేను ఇంట్లో తయారు చేశానండి. హెయిర్ గ్రోత్ జెల్ అది ఎలా తయారు చేయాలో మీకైతే ఒకసారి చూపిస్తాను. ఓకేనా, చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం హెయిర్ గ్రోత్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవండి. జెల్ తయారు చేద్దాం అనుకుంటున్నాం కదా, వీటితోనే. చూసారా, ఇవి అవిసె గింజలండి. మీకు తెలుసు కదా, అవిసె గింజలు అంటారు. ఆన్లైన్లో మనకు దొరుకుతున్నాయి ఇప్పుడు. ఇవి కలోంజీ సీడ్స్ అండి. ఇవి హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తాయి ఇవి. చూసారా, అలాగే ఇది గ్రీన్ టీ లీఫ్ అండి, ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు, అలాగే మెంతులండి, రైస్ కొద్దిగా తీసుకున్నానండి. ఇంతేనండి ఇంగ్రీడియంట్స్. ఎలా తయారు చేయాలో మీకైతే చూపిస్తాను ఇప్పుడు. ఓకే అండి, ముందుగా అయితే మనం స్టవ్ అయితే వెలిగించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఎలా చేయాలో స్టార్ట్ చేసుకున్నాం. ముందుగా స్టవ్ వెలిగించి కింద పెట్టుకోవచ్చండి. అందులో ఒక గ్లాసున్నర వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఈ వాటర్ అయితే చూస్తున్నారు కదా, ఒక గ్లాసున్నర వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నానండి. అది హాఫ్ గ్లాస్ అయిపోతుంది మరిగేసరికి, జెల్ తయారయ్యేసరికి. సిమ్లో పెట్టుకునే మరగనివ్వాలండి. ముందుగా మనం ఒక 2 స్పూన్లు రైస్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. అందులో తర్వాత అవిసె గింజలండి, అవి అవిసె గింజలు అయితే 2 స్పూన్లు అయితే యాడ్ చేశాను. కలోంజీ సీడ్స్ అండి, అవి ఒక స్పూన్ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చి మెంతులండి. మెంతులు ఒక 2 స్పూన్లు అయితే మెంతులు వేసాను. ఒక గుప్పుడు కరివేపాకండి. గ్రీన్ టీ లీవ్స్ చూపించాను కదా మీకు, ఆ ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి అందులో వేసేస్తున్నాను గ్రీన్ టీ పౌడరు. ఈ రెమెడీ మీ హెయిర్ గ్రోత్కి అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నేను ట్రై చేసిన తర్వాత మీకు రిజల్ట్స్ చూసి మీకు చెప్తున్నాను. నేను 100% అయితే రిజల్ట్ అయితే ఉందండి. వేసేసుకున్నాం కదా, ఒకసారి కలిపేద్దాం. ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకసారి కలిపేసుకున్నాను. ఒక 50 మినిట్స్ పాటు మరగనివ్వాలండి. జల్లా మారాలండి, జాయిగా మరగాలి. చూసారు కదా, లైట్గా గ్రీన్ కలర్లో వాటరు చేంజ్ అయింది. చూస్తున్నారు కదా, సిమ్లో పెట్టుకుని జాయిగా మరగనివ్వాలండి. గ్రీన్ కలర్ ఆయిల్లో పెట్టారంటే పొంగిపోతుంది. ఇది ఇప్పుడు సిమ్లోనే అలా పెట్టి అలా ఉడికించాలండి, మరగనించాలి. చూస్తున్నారు కదా, అలా మరిగిన తర్వాత వాటర్ అయితే కలర్ అయితే చేంజ్ అయింది గ్రీన్ కలర్లోకి. ఇంకో 5 మినిట్స్ అలా మనం మరిగిద్దామండి లోపల పెట్టి. ప్లీజ్ అండి, మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే మాకు మోటివేషన్గా ఉంటుంది. మా వీడియోస్ కూడా వైరల్ అవుతూ ఉంటాయండి. మీకు తెలియదే ఉంది, మేము అందుకనే అడుగుతున్నాము.
చూసారు కదా, ఫైనల్గా అయితే జెల్ అయితే తయారైపోయిందండి. చూసారా ఎలా స్పూన్ పట్టుకుని ఎలాగ మనం పాకం ఎలా జారుతుందో ఎలా అయితే వస్తుందో చూసారా. ఈ స్టేజ్లో మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. ఇంకా ఫైనల్కి వచ్చింది. మనం దాన్ని ఫిల్టర్ అయితే చేసుకుందాం ఒక ట్రైనర్ సహాయంతో. చెక్కబడిపోతుంది స్ట్రైనర్ సహాయంతో. చల్లారిపోతే కనుక మనం చేయలేమండి ఫిల్టర్. అది వేడి మీదుగానే మనం ఫిల్టర్ చేసేసుకోవాలి. చల్లారిపోతే చెక్కబడిపోతుంది, మన జెల్ అనేది రాదు అసలు. మళ్ళీ మనకు రాదండి. చూస్తున్నారు కదా, చూసారు కదా. అంతేనండి, ఫైనల్గా అయితే మనకి హెయిర్ గ్రోత్ జెల్ అయితే రెడీ అయిపోయింది. దీనివల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అంతేనండి, చూసారు కదా, ఈ విధంగా మనం చూసారు కదా. చల్లారిన తర్వాత హెయిర్కి అప్లై చేసి మీకు అయితే చూపిస్తాను. రెడీ అయిపోయింది, చూస్తున్నారా. అంతేనండి, ఫైనల్గా అయితే హెయిర్ గ్రోత్ జెల్ అయితే రెడీ అయిపోయింది. హెయిర్కి అప్లై చేసేసుకోవాలండి. చల్లారాలండి, చల్లగా అయిన తర్వాత మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు అయితే చల్లారిపోయిందండి. చూస్తున్నారు కదా, నేనైతే ఫైనల్గా ఆందం అయితే యాడ్ చేస్తున్నానండి. కొంచెం లైట్గా ఒక స్పూన్ ఆందం అయితే వేసుకోవాలి దాంట్లో. లైట్గా కొంచెం ఆందం అయితే నేను యాడ్ చేశాను. మన దగ్గర ఈ విటమిన్ క్యాప్సిల్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చండి. నా దగ్గర అవైలబుల్గా లేవు ఇప్పుడు. చూసారా ఎలా చిక్కగా ఎలా జెల్ ఎలా మారిపోయిందో, చూసారు కదా. ఫైనల్గా అయితే ఇప్పుడు హెయిర్కి అయితే అప్లై చేసేస్తున్నానండి. చూడండి, నా హెయిర్ అయితే ఇంకా పలుచగా ఉండేదండి, ఇప్పుడైతే కొంచెం లైట్గా బేబీ హెయిర్ వస్తుంది. మా అమ్మగారు అయితే నాకైతే హెయిర్కి అయితే అప్లై చేస్తున్నారు జెల్. చూస్తున్నారు కదా, హెయిర్కి అప్లై చేసిన తర్వాత మసాజ్ చేసుకోవాలండి. ఫైనల్గా మనం హెయిర్కి ఏది అప్లై చేసినా కానీ, ఆయిల్ ఏంటి, హెయిర్ సిరమ్ ఏంటి, హెయిర్ గ్రోత్ కోసం మనం ఏం అప్లై చేసినా కానీ మసాజ్ అయితే చేసుకోవాలండి. ఒక 5 minutes. ఓకేనండి, ఫైనల్గా నేనైతే అప్లై చేసేసుకున్నాను. చూసారు కదా, అంతేనండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే హెయిర్ వాష్ అయితే అయిపోయింది. చూసారా ఎంత బంతిగా ఉందో హెయిర్. నేనైతే నా హెయిర్ అయితే పలుచగానే ఉంటుందండి. నేను ఈ మధ్య వాడటం మొదలు పెట్టాను. రిజల్ట్ అయితే కనిపించింది, అందుకే మీకైతే నేను చెప్తున్నాను. నేను వాడినది మీకు చెప్తున్నాను. చూసారా, బేబీ హెయిర్ కూడా లైట్గా బేబీ హెయిర్ కూడా వస్తుంది ఈ మధ్య. ఈ రెమెడీ అయితే చాలా బాగా పనిచేస్తుందండి ఈ జెల్. నేనైతే వీక్లీ 1 time అయితే నేనైతే అప్లై చేస్తాను హెయిర్కి. నా హెయిర్ గ్రోత్ అయితే ఇప్పుడు బాగుందని నాకైతే అనిపిస్తుంది. రిజల్ట్ కనిపించిందంటే నేను మీకైతే చెప్తున్నాను. ఓకేనా. ఓకే అండి, మరి మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.